Hello travelers, welcome to KV Creators and Vlogs. Let's plan a one day trip from Hyderabad to Warangal. మనం మొదటిగా విజిట్ చేసేది భద్రకాళి టెంపుల్. దీనికి పట్టే డ్యూరేషన్ 1 hour అండ్ ఈ టెంపుల్ ని మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు క్లోజ్ చేస్తారు. సో బయట విజిట్ భద్రకాళి టెంపుల్ అండ్ నెక్స్ట్ we can plan for 1000 pillar temple. దీనికి పట్టే డ్యూరేషన్ 2 hours అండ్ తక్కువ కూడా పట్టే మార్నింగ్ 6 to 8 వరకు ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ వరంగల్ ఫోర్ట్ ఇట్స్ ఆప్షనల్ వన్ అండ్ దీనికి వచ్చే డ్యూరేషన్ 2.5 to 3 hours. ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ పూట ట్రాఫిక్ ఉండదు అండ్ వరంగల్లో కూడా ట్రాఫిక్ ఉండదు. సో లెట్స్ రీచ్ టు సికింద్రాబాద్ అండ్ మనం యూస్ చేసే ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్. బైక్స్ పార్క్ చేసుకోవడానికి సపరేట్ గా పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ దానికి పట్టే ఛార్జెస్ ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను. సికింద్రాబాద్ అనే కాకుండా హైదరాబాద్ డెక్కన్ నుంచి లింగంపల్లి అండ్ చెల్లపల్లి నుంచి కూడా ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకి కంఫర్ట్ ఉన్న చోటు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. బట్ సికింద్రాబాద్ లోంచి అయితే ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి అండ్ నేను ప్రిఫర్ చేసేది సిర్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 5 కి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ లో. అదే డెక్కన్ లో అయితే 4:35 స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి పట్టే కాస్ట్ 80 రూపీస్ సెకండ్ సిట్టింగ్ కి అండ్ చైర్ కార్ కూడా ఉంది అవైలబుల్ గా అండ్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వెళ్ళే టైంలో ఎర్లీ మార్నింగ్ కాబట్టి సీనరీస్ కూడా బాగుంటది అండ్ వ్యూ ఆసమ్ గా ఉంటుంది. సో ఎవరైతే మార్నింగ్ పర్సన్ ఉంటారో దే లైక్ దస్ ట్రావెల్. నేను చెప్పడం కాదు, మీరు చూడండి. అండ్ ట్రైన్స్ వద్దనుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, కార్స్ అండ్ బస్సెస్. ఇవి వచ్చేసి ఉప్పల్లో స్టార్ట్ అవుతాయి, కొన్ని ఎంజీబీఎస్ లో కూడా ఉంటాయి గవర్నమెంట్ బస్సెస్ అయితే. అలా వద్దనుకుంటే మనం మార్నింగ్ పూట ఉప్పల్ వెళ్ళిపోతే అక్కడ స్కై వాక్ దగ్గర ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి ఆర్ ఎల్స్ క్యాబ్స్ వరంగల్ వెళ్ళడానికి. అవి చార్జ్ చేస్తారు అరౌండ్ 300 to 400 వరకు కూడా పట్టొచ్చు ఎందుకంటే అవి ప్రైవేట్ కాబట్టి. సో వన్స్ కాజీపేట్ రీచ్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి భద్రకాళి టెంపుల్ వెళ్ళడానికి. ఒకటి ర్యాపిడో అండ్ ఊబర్ బైక్స్ అండ్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ సింగిల్ గా వెళ్ళే వాళ్ళకి. ఇలా వద్దు అనుకుంటే సెకండ్ ఆప్షన్ కాజీపేట్ రైల్వే స్టేషన్ బయటే మనకి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి గవర్నమెంట్ వి. మనం తీసుకోవాల్సిన బస్ ద రూట్ 1. దీనికి ఛార్జ్ చేస్తారు 30 రూపీస్ పర్ పర్సన్. కాజీపేట రైల్వే స్టేషన్ లో ఎక్కిన తర్వాత భద్రకాళి టెంపుల్ కి వెళ్ళే స్టాప్ కూడా అది. సో అక్కడ దించేస్తారు మనని అండ్ అక్కడ దిగిన తర్వాత భద్రకాళి టెంపుల్ కి వెళ్లే దారిలో నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇది కొండ మీద ఉంటుంది, వ్యూ మాత్రం ఆసమ్ గా ఉంది. అండ్ ఈ టెంపుల్ లో ఉండే స్వామిని కొండ ఉంటది కదా, ఆ కొండలోనే చెక్కారు. సో ఇట్స్ మస్ట్ విజిట్ టెంపుల్ ఆన్ ద వే. వన్స్ భద్రకాళి టెంపుల్ రీచ్ అయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని నేను ప్రిఫర్ చేసేది 50 రూపీస్ దర్శనం ఉంటుంది. అదైతే మనకి ఈజీగా అయిపోతుంది, కొంచెం దగ్గర నుంచి కూడా అమ్మవారిని చూడొచ్చు. అమ్మవారిని విజిట్ చేసుకున్న తర్వాత అవర్ నెక్స్ట్ స్టాప్ వుడ్ బి 1000 పిల్లర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళడానికి మేము ప్రిఫర్ చేసింది అయితే ఆటో, ఎందుకంటే మార్నింగ్ పూట భద్రకాళి టెంపుల్ నుంచి 1000 పిల్లర్ టెంపుల్ దాకా 2 kilometers ఉంటుంది. బెటర్ టు గో విత్ ఆటో. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆర్కిటెక్చర్ అంటే నచ్చిన వాళ్ళకి 1000 పిల్లర్ టెంపుల్ ఇస్ మస్ట్ విజిట్ వన్. చాలా నచ్చుద్ది. 1000 పిల్లర్ టెంపుల్ అన్నది శివునికి అంకితం చేసింది, ఇద్దరు దేవుళ్ళు. బట్ ఆ చాంబర్స్ అనేవి క్లోజ్ చేసి ఉంచారు. సో అక్కడ ఎవరున్నారు అన్నది నాకు కూడా అర్థం కాలేదు. బట్ 1000 pillar temple on the architecture is really awesome. The fine carving, it's a must visit temple. And ఇక్కడ ఉండే పిల్లర్స్ కాకుండా ఇక్కడ ఉండే స్టోన్స్ అన్నిటిని కౌంట్ చేసుకొని ఇట్స్ 1000 పిల్లర్ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ వరంగల్ ఫోర్ట్ అన్నది ఇట్స్ ఆప్షనల్ వన్. ఎందుకంటే వెహికల్ లేకపోతే అక్కడ చాలా ఉంటుంది తిరగడానికి అండ్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనం అగైన్ క్యాబ్ వాడుకోవచ్చు యాజ్ ఇన్ ద ర్యాపిడో సర్వీసెస్. మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళకి ఐ వుడ్ ప్రిఫర్ క్యాబ్ అవి తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ అంతా ఓపెన్ అయ్యి, సో ఎండ కూడా ఎక్కువే ఉంటుంది. వన్ మోర్ థింగ్, వరంగల్ ఫోర్ట్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి విజిట్ చేయాల్సింది అండ్ దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. పర్టికులర్ వరంగల్ ఫోర్ట్ కి అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇది మొత్తం ఓపెన్ ఫోర్ట్ లా ఉండదు, కానీ అక్కడ ఫోర్ట్ మొత్తం పడగొట్టిన తర్వాత మిగిలిపోయిన కార్వింగ్ స్టోన్స్ అన్నిటిని తీసి ఒకే ప్లేస్ లో పెట్టారు. వరంగల్ ఫోర్ట్ కన్నా దాని పక్కన ఇంకొకటి ఉంటది. I would say it's a must visit one, that is ఏకశిలా టెంపుల్ ఆర్ ఏకశిలా గుట్ట. ఇక్కడ వచ్చేసి దీనికి పట్టే ఛార్జ్ 20 రూపీస్ అండ్ ఇది అనేసి ఒక కొండ మీద ఉంటది. కొండ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఇన్ చిల్డ్రన్స్ పార్క్. ఏకశిలా చిల్డ్రన్ పార్క్ లో ఉంటుంది. పైకి ఎక్కితే వరంగల్ మొత్తం కనపడుతుంది మనకి ఆ కొండ నుంచి. అండ్ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది, బట్ ఇట్స్ అ క్లోజ్డ్ వన్. ద వ్యూ ఇస్ రియల్లీ ఆసమ్.
360 degrees చూడొచ్చు వరంగల్ని. ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్. మనకి 3 వేస్ ఉన్నాయి. ఒకటి వరంగల్ రైల్వే స్టేషన్, సెకండ్ కాజీపేట రైల్వే స్టేషన్ అండ్ థర్డ్ వన్ హన్మకొండ బస్ స్టాప్. బస్ స్టాప్ ప్రిఫర్ చేసామంటే హన్మకొండకి వెళ్తే అక్కడ మల్టిపుల్ బస్సెస్ ఉంటాయి, లేదు క్యాబ్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దే విల్ ఛార్జ్ అరౌండ్ 300 to 400. బస్ అయితే ఆ ట్రైడ్ వన్ 390 for AC and 350 or 340 for non-AC. So it's better to go with AC. Evening Uppallo దించుతారు. అక్కడి నుంచి take the Rapido and back to home. Thank you travelers. See you on the next video and comment down on which one you want to visit.